गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। నడయాడే దైవం పరిపూర్ణ శంకరుల యొక్క అవతారమూర్తులు పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో మనం పరమాచార్య అమృతవాణి అని రోజు కాసేపు సత్సంగాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సామాన్య ధర్మములు, వాటి యొక్క స్వరూపం, అహింస, సత్యం, ఇటువంటి విషయాల మీద మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు సామాన్యంగా అందరం మనం మానవ సేవే మాధవ సేవ అని మనందరికీ తెలిసిందే, ఎప్పుడూ వింటూ ఉన్నదే. దాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టాలి అన్న విషయాన్ని పరమాచార్య స్వామి వారు వారి యొక్క అనుగ్రహ భాషణంలో ఒక సందర్భంలో వివరించిన విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. అన్ని భాగ్యాలలోనూ పరమభాగ్యం ఏది అంటే మానవ సేవే. మనకు తెలియకుండానే మన కుటుంబానికి ఎన్నో రకాలైనటువంటి సేవని మనం చేస్తూ ఉంటాం. ఈ సేవ మన కుటుంబాలకే పరిమితం కాకుండా ఇతరులకు, అన్నార్తులకు, అలాగే బీదవారికి, లోకంలో ఎన్నో రకాలైన కష్టాలు పడుతున్నటువంటి మానవులకు మనం ఈ సేవని చేస్తూ దేశానికి కూడా ఉపయోగపడేటువంటి సేవ చేయాలి అని పరమాచార్య వారు బోధించారు. మనకు ఎన్నో శ్రమలు జీవితంలో ఉన్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబానికి సంబంధించినటువంటి ఆహార వస్త్ర సదుపాయాలు చేయటం, సమాజంలో ఈ రోజున ప్రతి విషయము కూడాను డబ్బుతో ముడిపడి ఉన్నది. ప్రాచీన కాలంలో ఇంత ఆర్థిక చలామణి లేకపోయినా వారందరూ ఎంతో సుఖంగా జీవించారు. దానికి కారణం ఏమిటంటే ఒకరి దగ్గర ఒడ్లు ఉండేవి, ఒకరి దగ్గర కూరలు ఉండేవి, ఒకరి దగ్గర పాలు పెరుగు ఉండేవి. గ్రామాల్లో ఇటువంటి సందర్భాల్లో పరస్పరం వారు సహకారం చేసుకుంటూ ఆర్థికమైనటువంటి విషయం అనేది లేకుండానే జీవనం గడుపుతూ ఉండేవారు. ఇట్లా ఉన్నప్పుడు మనం సామూహికమైనటువంటి సేవ
మనం ఎలా చేయగలం అని మనం అనుకోరాదు. ఒక విధంగా కనుక చూస్తే ఈ సామాజిక సేవ మన కుటుంబాలలోని కష్టాలను తాత్కాలికంగానైనా మరచిపోవటానికి మందు వలె ఉంటుంది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని ధర్మశాస్త్రం. పరులకు గనక మనం ఉపకారం చేస్తే అది పుణ్యానికి దారితీస్తుంది. మనం పాపం చేశామా, పరపీడనం కలిగించామా, అది పాపానికి హేతు అవటమే కాకుండా మనకి ఉత్తమమైనటువంటి లోకాలు, ఉత్తమమైనటువంటి జన్మలు పొందటానికి అది పెద్ద అవరోధంగా ఏర్పడుతుంది. పరోపకార పుణ్యఫలంగా ఒక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నిశ్చయంగా పొందటానికి కూడా అవకాశం ఉంది. పరోపకారం చేయటం వల్ల మనకి ఆత్మతృప్తి, తద్వారా చిత్తశుద్ధి రెండూ కూడాను ఏర్పడతాయి. సంతోషం కూడా పొందగలుగుతాం. ఒక్క మానవులకే కాదు, నోరులేటువంటి ఎన్నో రకాలైన మూగజీవులు ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మన వంతు మనం సేవ చేయాలి. ఉదాహరణకి ఈ ఎండల్లో ఓపికగా ఉన్నటువంటి మనమే, ఎన్నో వనరులున్న మనమే, చల్ల గదుల్లో కూర్చున్నటువంటి మనమే కాసేపు బయటికి వెళ్తే ఎంతో వేడిగా ఉంది, ఎంతో వేడిగా ఉందని బాధపడుతున్నాం. కానీ పశుపక్షాదులు ఎంతో కష్టపడతాయి. ఇటువంటి సందర్భంలో మనం శ్రమకి ఓర్చి వాటికి నీరందించాలి. పక్షుల కోసం చిన్న చిన్న తొట్టెలు చెట్లకి వాటికి కనుక కట్టి దాని ఇందు కనుక నీరు నింపితే ఆ పక్షులు ఆ నీరుని స్వీకరించి అవి తృప్తి పడతాయి. తద్వారా మనం పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. పూర్వకాలంలో ఇష్టాపూర్తములు అని లోక కళ్యాణార్థం కొన్ని యాగాలు చేయటమే కాకుండా పశువులకి వాటికి శరీరం మీద వచ్చేటువంటి దురద పోవటం కోసం గరుకురాతి స్తంభాలని గ్రామాల్లో అక్కడక్కడ ఏర్పరుస్తూ ఉండేవారు. ఈ గోవులు ఇత్యాది పశువులు ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి అవి చక్కగా వాటికి వచ్చినటువంటి ఆ దురదని తీర్చుకోవటానికి అవకాశం ఉండేది. ఎందుకంటే మనకిలాగా వాటికి శరీరం మీద ఏదన్నా ఇబ్బంది వస్తే వాటంతరంగా అవి ఆ బాధను తీర్చుకోలేవు. ఇవాళకి మనం ప్రాచీనమైనటువంటి కొన్ని గోశాలల్లో, కొన్ని గ్రామాల్లో కనుక చూసినట్లయితే ఆ విధంగా గరుకు స్తంభాలు అని ఏర్పరిచినటువంటివి ఉన్నాయి. పశువుల కోసం మనం ప్రత్యేకంగా ఖర్చు పెట్టక్కర్లా. మనం ఆహారం కోసం తరిగేటువంటి కూరల ముక్కలన్నీ కూడాను ఒక దాంట్లోకి చక్కగా మనం వేసుకొని, అలాగే బియ్యం కడిగినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడాను పారబోయకుండా ఒక బకెట్లోకి పోసుకొని వీటిని తీసుకెళ్ళి మనం పశువులకు కనుక అందించినట్లయితే మనకి శ్రమ లేకుండానే వాటికి సుఖాన్ని మనం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అలాగే చేతైనంత గోగ్రాసాన్ని ఏర్పరచడం వలన పశు సంపదని మనం జాగ్రత్త చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే పూర్వకాలంలో ఒక రాజ్యంలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని లెక్కించాలి అంటే అసలు పశువులు ఎన్ని ఉన్నాయి అని లెక్కించేవారు. ఒక 100 ఆవులు కనుక ఉన్నట్లయితే 100 ఆవులను మేపడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఎస్టిమేషన్ వేసుకొని
అతను ఎంత సంపద కలవాడో అని గుర్తించేవాళ్ళు. ఇదే కాకుండా పూర్వం రోజుల్లో ఏదన్నా క్రత్వానుష్ఠానాలు అంటే యాగాలు చేసినా, రుద్రాభిషేకాలు చేసినా అప్పుడు దక్షిణగా గోవుల్నే ఇచ్చేవాళ్ళు. ఒక జపం చేస్తే ఒక గోవు, ఒక హోమం చేస్తే 10 గోవులు, ఇట్లా దానికి కూడా మనకి మహర్షులు ఎన్ని ఇవ్వాలి అని చెప్పున్నారు. దాని ప్రకారం ఆ పశువుల్నే ఇస్తూ ఉండేవారు. ఈ సమాజ సేవకు సంఘాలు ఏర్పరుచుకొని సభ్యులకి అందరూ కూడాను ధార్మిక చింతన కలవారి ఒక ఏకాభిప్రాయంలో ఉంటూ వీరు పరస్పర వైరభావం లేకుండా మనందరం కూడాను సమాజ సేవ చేయాలి, మనకి భగవంతుడు ఇదొక అవకాశం ఇచ్చాడు అన్నటువంటి ఒక సద్భావనతో, సత్సంకల్పంతో, సత్శ్రద్ధతో మనం అటువంటి కార్యక్రమాలు చేయటానికి మనకు ఒక ధృతి, ఒక ధైర్యము ఇవన్నీ కూడాను ఉంటూ స్వార్థరాహిత్యమైనటువంటి సద్గుణాలు ఉంటూ మనం సమాజ సేవ చేయాలి. ఇంకా మనం సమాజ సేవ చేయటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి వర్షాకాలం వచ్చే ముందు మొక్కలు పెంచడం, హరితహారం పేరిట ఏదో మొక్కలు వేసేసి ఫోటోలు దిగి చూపించుకోకుండా ఆ మొక్కల్ని పెంచే బాధ్యత, వాటికి పెరిగి పెద్దవయ్యేంత వరకు మనం నీళ్లు పోయటం, వాటికి రక్షణ చేయటం. మొక్క పెరిగిన తర్వాత ఆ మొక్క మీద, ఆ వృక్షం ద్వారా ఎంతోమందికి, ఎన్నో రకాలైన జీవరాశులకి ఉపకారం ఉంది. మొక్క మీద అనేక పక్షులు ఉంటాయి. చిన్న చిన్న క్రిమికీటకాలన్నీ కూడాను దాని మీదకి వచ్చి నివసిస్తూ ఉంటాయి. దాని కింద అనేక మంది దారిన పోయేవాళ్ళు ఆ నీడ కింద కూర్చొని సేద తీరుతారు. ఇవన్నీ కూడాను సమాజ సేవలే. ఓపికంటే చెరువులు తవ్వించవచ్చు, బోర్లు వేయచ్చు. బోర్లు వేసేసి చేయి దుడుపుకుంటే మనకి ప్రయోజనం లేదు. ఆ బోర్లకి ఎప్పటికప్పుడు నీరు వెళ్ళేట్టుగా ఆ చుట్టుపక్కల ఒక ఇంకుడు గుంతలను ఏర్పరిచి, తద్వారా కూడా మనం ఒక సమాజ సేవని చేయటానికి అవకాశం ఉంది. ఈ సమాజ సేవ అనేటువంటిది ఉల్లాసంగా, సంతోషంతో, ప్రేమతో, ఆదరంతో, అభిమానంతో, ఎటువంటి మనఃక్లేశము, దేహక్లేశము లేకుండా చేయాలి. మనం గనక ఆలోచించినట్లయితే కృష్ణ పరమాత్మని మనం భాగవతంలో కథ చూస్తే ఈ సందర్భంలో ఆయన గుర్తొస్తూ ఉన్నారు. ఆయన చూడండి, ఆయన గోవర్ధన ఉద్ధరణ చేసింది గోప బాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించడానికి. చిన్నతనంలోనే ఆయన కాళీయమర్దనం చేశారు. చూడటానికి అది ఒక క్రీడలాగా ఉన్నప్పటికీ ఆయన ఒక మహావిషసర్పంతో చేసినటువంటి పోరాటమే ఇది. ఇది ఒక పరోపకారార్థమే. కృష్ణలీలలు అన్నిట్లోనూ ఆయన యొక్క పరోపకార పారీణత, పరోపకార దక్షత ఇవన్నీ కూడాను బాగా మెండుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసే ప్రతి పనిలో ఒక కరుణారసం పెనవేసుకొని ఉంటుంది. లౌకిక సేవ ఒక్కటే కాదు, ఆయన అర్జునుడు, అలాగే ఉద్ధవుడు మొదలైన వారందరికీ కూడాను జ్ఞానబోధ చేసినటువంటి ఒక మహానుభావుడు. కేవలం వాళ్ళ కోసమే చేశాడా అంటే, వాళ్ళని నిమిత్తంగా పెట్టుకొని నాటికి నేటికి ఏనాటికి కూడా చెక్కు చెదిరినటువంటి ఒక అద్భుతమైన
దివ్యమైన శక్తివంతమైనటువంటి భగవద్గీత లాంటి సద్విషయాల్ని మనందరికీ కూడాను బోధించి అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ. ఇది ఒక సమాజ సేవే. అయినప్పటికీ ఆయన చూడండి నిర్లిప్తంగా ఉన్నాడు. పాండవులకి అంత సహకారం చేసినప్పటికీ కూడాను ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాడు, కానీ నేను చేశాను, నా వల్లే జరిగింది అని ఎక్కడా చెప్పుకోలేదు. తామరాకు మీద ఒక నీటి బట్టు వలె అలా ఉంటూ దేశక్షేమం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేసినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు. సేవ చేసేవారికి లోకంలో అసలు ముందు అర్హత ఏమిటంటే శాంతము కావాలి. శాంతం లేని వారు సేవ చేయలేరు. అటువంటి శాంతం కావాలి అంటే భగవద్ని యందు భక్తి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, మనశ్శుద్ధి ఉండాలి, ఆనందం ఉండాలి. ఇన్ని విషయాలు ఒకదానికొకటి సంబంధం ఉంది. సమాజ సేవ అనేటువంటిది ఒక నిరాడంబరంగా చేయాలి తప్ప దాన్నేదో ఆడంబరంగా చూపించుకుంటూ మేము వాళ్ళకు ఇంత చేశాము, అంత చేశాము, ఇంతమందికి పెట్టాము, అంతమందికి పెట్టాము అని ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. అటువంటి నిస్వార్థంగా ఎవరైతే సమాజ సేవ, మానవ సేవ చేస్తారో అటువంటి వారికి మంచి చిత్తశుద్ధి కలిగి భగవద్ అనుగ్రహంతో వాళ్ళకి ఆ సమాజ సేవే, మానవ సేవే మాధవ సేవగా పరిణమిస్తూ ఉంటుంది. అటువంటి సేవా దృక్పథంతో మన యొక్క జీవితాలని మనం సార్థకత చేసుకొని 10 మందికి మనం ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ప్రచారం చేయకూడదు. చూడండి, ధర్మం అనేది చాలా సూక్ష్మం. ఆదర్శం ఆదర్శం అని చెప్పి మనం కటౌట్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం కంటే అప్రయోజనం ఎక్కువ వస్తుంది. అందుచేత ఫలానా వారు మంచి మార్గంలో నడిచారు అనేటువంటిది మనం చేసే పని ఏది ఉందో, ధర్మబద్ధంగా ఏది చేయవలెనో అది చేయటం మనం చేస్తూ ఉంటే ఆ పని, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను చేస్తున్నాను, నా వల్లే అవుతుంది అనేటువంటి భావం లేకుండా వేదంలో ఒక చోట చెప్తారు, ఒక దానం ఎలా చేయాలి, శ్రద్ధయాదేయం, శ్రద్ధతో చేయాలి. అశ్రద్ధయాదేయం, అశ్రద్ధతో చేయకూడదు. శ్రియాదేయం, 10 రూపాయలు మనం దానం చేస్తుంటే నా జేబులో డబ్బులన్నీ అయిపోతున్నాయి బాధపడుతూ చేయొద్దు. నేను ఇస్తున్నాను అంటే ఇది పరమాత్మ నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. మనం ఇచ్చాము అంటే అది వృధా కాదు, ఏదో రూపంలో పరమాత్మ మళ్ళీ మనకి ఇస్తాడు అనేటువంటి సద్భావంతో చేయాలి. హ్రియాదేయం, సిగ్గుతో చేయాలి. అంతేగాని నేనే 10 రూపాయలు చేస్తున్నాను అని అనుకోకూడదు. 10 రూపాయలు మాత్రమే చేయగలుగుతున్నానే, ఇంత బతికి అని బాధపడుతూ సిగ్గుతో చేయాలి. ప్రియాదేయం, భయపడుతూ చేయాలి. ఎవరికి? పరమాత్మకి భయపడుతూ చేయాలి. అంతేగా నిర్భయంగా, గర్వంగా, అహంకారంతో ఎప్పుడు కూడాను ఎవ్వరికి ఏది ఇవ్వకూడదు మన చేత్తో. చాలా శ్రద్ధతో, వినయంతో, సంవిధతో, సౌమనస్యంతో, సౌహార్ద్రంతో దాన ధర్మాలు చేయవలే తప్ప అహంకారపూరితమైనటువంటి దాన ధర్మాలు చేయటం వలన ఆ చేసినటువంటి కర్తకి తను నాశనం అవడమే కాకుండా తన యొక్క కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రం మనకి ఎటువంటి విషయాన్ని, ఏ మార్గాన్ని నిర్దేశించిందో ఆ మార్గంలో మనం చక్కగా ప్రయాణం చేస్తూ సకలమైనటువంటి శ్రేయస్సుని పొంది, పరమాత్మ దివ్యానుగ్రహాన్ని పొంది మనం సుఖంగా ఉంటూ 10 మందికి మనం మార్గదర్శంగా ఉండాలి అని పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి విషయం. ఆ మార్గంలో మనం నడుచుకోవటానికి గురుదేవులు మనకి అటువంటి స్థితిని, అటువంటి మార్గాన్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.